అమ్మా, నాన్న, అమ్మా. సీత, సీత, ఏంటమ్మా ఇక్కడ? ఎక్కడున్నా రాముడి వెంటే సీత ఉంటుంది. గుళ్ళో ఎంతకాలం అని ఉంటాం? ఎక్కడో అక్కడ మా అనే దగ్గర ఉండాలి కదా. అలా అని ఇలాంటి చోట ఉండేది. మీరు పిఠాపురం వారు అల్లుడు గారు. దశరథ మహారాజు కొడుకు కూడలే కైక కోరిక మేర అరణ్యవాసం వెళ్లారు నాన్న. మేము ఈ జనవాసంలోనే ఉన్నాంగా. ఎక్కడున్నా సీతా రఘురాంలే నాన్న. మీరు అలా మాట్లాడితే మేము ఏం మాట్లాడగలం చెప్పు? రాణివాసంలో ఉంటుంది అనుకున్నా, ఇలా ఈ ఇరుకింట్లో ఈ మనుషుల మధ్య. గతులు ఇరుకైనా పర్వాలేదమ్మా, సర్దుకుని ఉండొచ్చు. ఇరుకు మనసున్న వాళ్ల మధ్య ఇమిడిపోయి ఉండలేము. ఈ గోడల చాటున తృప్తిగా బతకొచ్చు, కానీ ఆ గోడల్లో బతికే కష్టమైపోతుంది. మేం కలిసుండలేక మిమ్మల్ని ఎందుకు కలత పెట్టడం? అందుకే ఎవరి దారిన వాళ్ళు ఉంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది. మన ఇంట్లో ఉండొచ్చు కదమ్మా. నాన్న, స్వర్ణ అది కూడా నా ఇల్లే అంది కదా. అయినా ఏ విధంగా ఎవరి సాయం పొందో బతికామనిపించుకోవడం ఇష్టం లేదు నాన్న. నేను మీ కూతురిగా మాత్రమే ముందుకు సాగాలనుకుంటున్నాను. ఏంటో ఒక్కొక్కరిది ఒక్కో మొండితనం, మధ్యలో మేం నలిగిపోతున్నాం. మాది మొండితనం కాదత్తయ్య గారు, పట్టుదల, ఆత్మాభిమానం. ఏదో ఒక ఆధారం దొరికేదాకా గుడిలోనే ఉందాం అనుకున్నాం. కానీ స్వర్ణ మీరు తాంబూలం ఇమ్మన్నారంటూ అక్కడికొచ్చి నానా రభస చేసింది. ఏం చేసింది అల్లుడు గారు? ఇంట్లో ప్రవర్తించినట్టే అక్కడ కూడా ప్రవర్తించిందమ్మా. ఏంటమ్మా, ఏమైంది? దరిద్రులు అంది. ప్రసాదాలతో బ్రతికేద్దాం అనుకున్నారా అంది. అమ్మా, మళ్ళీ నువ్వు దాని మీద దెబ్బలాడుకో. చాడీలు చెప్పి తగులు పెడతావా అని మళ్ళీ తగదాకొస్తుంది. సీత, పాలు పొంగుతున్నట్టున్నాయి. అమ్మా రామ్మా, నీ చేత్తో పాయసం చేతువు గాని. అలాగే రా. కదా అమ్మా, కొత్త కాపురం పెడుతూ నా అనేవాళ్ళు ఎవరూ లేరే అనుకోవడం ఆ దేవుడు విన్నట్టున్నాడు. అందుకే సమయానికి అమ్మా నాన్నల్ని పంపాడు. వేరువేరుగా ఉండొచ్చు కానీ ఎవరూ లేకపోవడం ఏమిటమ్మా? మనమమ్మా, మనం ఎప్పటికీ మనమే. అమ్మా, పాయసం చేద్దాం రా. ఆ గెరిటెందుకో? సీత, ఆ బెల్లం ఇలా ఇవ్వు. సీత, దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి. కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. ఎవరి అనుమానాలు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాయో దాని కళ్ళు తెరుచుకునేలా చేయి స్వామి. మా పట్టుదలని గెలిపించు స్వామి. మా కోరిక దాన్ని గెలవాలని కాదు, దాని బుద్ధి గెలవాలని, మా బంధం నిలవాలని.
అమ్మా సీత, ఆ పరవాణం తీసుకో. ఒక్క నిమిషం సావిత్రి. అమ్మా సీత, ఇందాక మమ్మల్ని దేవుడు పంపాడు అన్నావు. దేవుడు కాదమ్మా, తాకట్టు పెట్టుకునే షావుకార్ పంపాడు.